దుర్మార్గంగా ఈ ప్రభుత్వం గ్రామాన్ని సర్వనాశనం చేసింది. ఎవరాళ్ళు? పేదవాళ్ళు అక్కడ వచ్చి ఎందుకు బతుకుతున్నారు? ఇల్లు లేక. వాళ్ళు శ్రమ చేసుకునేవాళ్ళు, కూలి పనులు చేసుకునేవాళ్ళు అక్కడ బతికితే వీళ్ళు ఎందుకు నేరం? వీళ్ళే ఇల్లు ఇస్తామంటున్నారు కదా, మరి ఉన్న ఇళ్ళని ఎందుకు కూలగొడుతున్నారు? ఉన్న ఇళ్ళని ఉంచి లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వచ్చు, కానీ ఉన్న ఇళ్ళని కూడా కూలగొట్టే వైఖరి ఏంటి? భూమి ఎవరిది? భూమి భూదాన్ భూమి అంటే ఏమిటి? అది ప్రజల భూమి, పేద ప్రజల కోసం కేటాయించబడ్డ భూమి. మరి దాంట్లో ప్రభుత్వానికి కానీ ఈ పెద్దలకు కానీ ఏం అవసరం ఉంది? అందుకే ఇట్లాంటి దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తుంది సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ. అక్కడ ఇళ్లను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తుంది. కూలగొట్టిన వాళ్ళందరికీ కూడా తక్షణ సహాయంగా ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉంది. వాళ్ళందరికీ అరెస్ట్ చేసిన వాళ్ళందరికీ కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ఉంది. అందుకే మా రాష్ట్ర కమిటీ ఇవాళ ఒక ప్రతినిధి వర్గాన్ని ఇక్కడికి పంపి పర్యవేక్షించడానికి మేము పోయి వచ్చాం. ఆ ప్రాంతానికి అక్కడున్న ప్రజలందరినీ కలిసాం. వాళ్ళందరూ కూడా నిరుపేదలు. అలాంటి నిరుపేదల మీద ఇలాంటి దాడి చేయటం అన్యాయమైంది. మరి ₹1 లీజుకే 1000 ఎకరాలు ఇస్తున్న భూమి ఒక్కసారి ప్రజాప్రతినిధి గెలిసే అనేక కోట్ల రూపాయలు ఉన్నా కానీ వాళ్ళు పెన్షన్ పొందుతున్న పెద్ద మనుషులు భుక్తి కోసం, భూమి కోసం, నీడ కోసం వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళ మీద దాడి చేయటం అన్యాయమైందా కాదా అనే విషయాన్ని ఆలోచించమని అడుగుతా ఉన్నా. అందుకే తక్షణం వాళ్ళకి మేము చెప్పిన డిమాండ్స్ని నెరవేర్చి అక్కడే ఇల్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది వాళ్ళ హక్కు, అది వాళ్ళు ఉండే హక్కు. అలాంటివి ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 90 కోట్ల మందికి ఇంకా రేషన్ కార్డులు ఇస్తున్నామని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్న ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మరి 75 సంవత్సరాల స్వర్ణోత్సవాన్ని జరుపుకున్న తర్వాత కూడా కొద్దిమంది ఏమో కోటీశ్వర్లు, పేదవాళ్ళు ఏమో కోట్ల మంది, 4-5% మంది చేతుల్లోనే ఒక 50% ఆదాయం సంపద పోగొతున్న ఈ స్థితిలో మరి 50% దగ్గర 4% ఆదాయం ఉన్న పరిస్థితుల్లో మరి ఏం చేయాలి? వాళ్ళు ఎట్లా బతకాలి? అందుకే వాళ్ళు నీడ కోసం అక్కడ ఇల్లు వేసుకుంటే వాళ్ళ మీద దౌర్జన్యమే. ఇది ప్రజలు, ప్రజాస్వామికవాదులను ఖండించాల్సిన విషయం. ఈ హక్కు సాధించేదాకా ప్రజలందరూ పోరాడతారని, ఆ పోరాటానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సంఘీభావంగా తన శక్తిని వినియోగిస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ, అందరూ సంఘీభావంగా రెండని, పాల్గొండని, ఆ హక్కుల్ని ఇవ్వండని, వాళ్ళ హక్కుల్ని కాపాడటానికి పోరాడండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.